విజయవాడ కార్పొరేటర్ కేసినేని శ్వేత తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు చైర్పర్సన్ భాగ్యలక్ష్మికి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. 11వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ గా ఉన్న శ్వేత కాసేపట్లో టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నారు. అలాగే ఎమ్మెల్యే రామ్మోహన్, ఆయన సతీమణి కృష్ణా జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్ది అనురాధతో ఆమె భేటీ అయ్యారు. ఇక రాజీనామాకు గల కారణాలు, తండ్రి కేసినేని నానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. సుమారు అరగంటకు పైగా ముగ్గురు సమావేశమయ్యారు. ఎంపీ కేసినేని నాని వ్యవహారంలో ముందుగా శ్వేత తన రాజీనామా అస్త్రం ప్రయోగించారు. గత మున్సిపల్ ఎన్నికల్లో శ్వేత కేసినేనికి మేయర్ పదవి విషయంలో అసంతృప్తి నెలకొంది. టీడీపీ గెలిస్తే శ్వేతకు మేయర్ పదవి ఇవ్వాలని పట్టుబట్టారు ఎంపీ. శ్వేతకు మేయర్ పదవి ఇవ్వొద్దని మరో వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో అప్పటి నుంచి అధిష్టానం వ్యతిరేక వర్గంపై విమర్శలు మొదలుపెట్టిన నాని తాజాగా చంద్రబాబు తీరుతో రాజీనామా చేస్తానని ప్రకటించారు. వచ్చారు, ఒక ప్రోగ్రాం జరిపారు. దానికి నాని గారిని పిలవలేదు. ఒక సిట్టింగ్ ఎంపీగా, ప్రజాబలం ఉన్న ఎంపీగా, రెండోసారి యాంటీ వేవ్లో కూడా గెలిచిన ఎంపీగా ఆయనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఏంటనేది ఒకసారి మీరు ఆలోచించండి. అలాంటిది పార్టీ కార్యక్రమాలు, ఒక అధ్యక్షుడు వచ్చినా కానీ ఇక్కడికి పార్టీ కార్యక్రమాల గురించి ఆయన ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయన్ని దూరం పెట్టి మళ్ళీ మీడియాలో ఆయన మీద బురద జల్లడం అనేది ఇది మేము గత సంవత్సరాల కాలం నుంచి చూసిందే. మేము కానీ మౌనంగా ఉన్నాం. ఎందుకంటే మేము ఇప్పుడు మాట్లాడితే పార్టీకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి మా చేతులు కట్టేశారు కేసినేని నాని గారు. కానీ ఈరోజు అధిష్టానమే మమ్మల్ని వద్దనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారే మమ్మల్ని వద్దనుకుంటున్నారు. కాబట్టి ఇంకా కంటిన్యూ అయ్యి ఏంటి ఉపయోగం అనేది మాకు కూడా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మేము వచ్చింది కూడా రాజకీయాల్లోకి మీకు తెలుసు, నాని గారి ట్రాక్ రికార్డ్ ఏంటో కూడా మీకు తెలుసు. ఇక్కడ నుంచి కనపడుతుంది కనకదుర్గ ఫ్లైఓవర్ కానీ, బెల్సర్కిల్ ఫ్లైఓవర్ కానీ, అలాగే రూరల్ ఏరియాస్లో టాటా ట్రస్ట్ ద్వారా ఆయన చేసిన సేవలు కానీ. ఇదివరకు తిరుమల నుంచి ఇక్కడ విజయవాడకి రావడానికి 3 గంటలు పట్టేది, ఇప్పుడు ఎంత సమయం పడుతుంది మీకు అందరికీ కూడా